ప్రజా దర్బార్ అంటే కేవలం విజ్ఞప్తులు తీసుకోవడం మాత్రమే కాకుండా వాటిని ఎంతవరకు పరిష్కారమయ్యాయో తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చర్యలు చేపట్టారని వాకలపూడి గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో 39వ వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ సిటీ, రూరల్ ప్రాంతాలతో పాటు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో కార్యాలయ సిబ్బందికి సమర్పించారు. ఈ ప్రజా దర్బార్లో కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తితో కలిసి వాకలపూడి గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాస్ అర్జీలను స్వీకరించారు. మొత్తం 21 మంది అర్జీదారులు హాజరై సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం, రేషన్ కార్డులో పేరు చేర్చడం వంటి వివిధ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా గింజాల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 38 వారాలుగా నిరంతరంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుండి అందిన అర్జీలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు పంపించి వాటి పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్చలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నలుకుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ, సిరియాలకొండ బాబు, కామాడి దశరథ్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, న్యాయవాది బి నరేంద్ర, పోలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సానా సతీష్ బాబు గారి క్యాంప్ ఆఫీసులో 39వ గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో సుమారు 15 మంది వచ్చి తమ అభ్యర్థులు ఇవ్వడం జరిగింది. అందులో సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు ఉపాధి కల్పించాలని, ఇంకా వివిధ రకాల విషయాలపై అర్జీలు తీసుకోవడం జరిగింది. ఆ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ల పెద్దలతో, అథారిటీస్తో మాట్లాడి త్వరితగతిన ఈ యొక్క అర్జీదారు యొక్క సమస్యలని తీరే విధంగా మేము